ప్రైజ్ లాడండి. బాగున్నారా? ఇదిను దేవుని వాగ్దానం చూసుకుందామా? చిన్న మాటలండి. ఒక చిన్న పాట పాడదాం. ఆగని హారులో ఆరిన నేలపై నా ముందు వెలచితివే, సైన్యముల గతిపతివై పరాక్రమశాలివై నడిచావు కాపరిగా. పరాక్రమశాలివై నడిచావు కాపరిగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా చడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. ఇది దేవుని వాగ్దానం చూస్తున్నాం అండి. ఇర్మియా 1వ అధ్యాయము 9వ వచనం నుంచి మనం చూసుకుందామండి. క్షమించండి, 8వ వచనం నుంచి మనం చూసుకుందాం. వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇది యెహోవా వాక్కు. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగూ సెలవిచ్చును. ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను అంటున్నాడు దేవుడు ఇర్మియా భక్తుడితో. ఇర్మియా భక్తుడు, నేను మాట్లాడుటకు నాకు శక్తి చాలదయ్యా, నేనెళ్ళనయ్యా అని దేవుడితో అన్నప్పుడు, నువ్వు భయపడ మాకు, నేను నీతో వస్తున్నాను, నువ్వు భయపడవద్దు, నా చేయి నీకు తోడుగా ఉంటుందని కూడా మరి ఇర్మియా భక్తుడితో దేవుడు మాట్లాడుతున్న మాటలండి. నీ నోట నా మాటలు ఉంచుతాను, నువ్వు వెళ్ళు, ఎరగొట్టుటకు, నాటుటకు, మరి కట్టుటకు, అన్నిటి మీద, రాజ్యముల మీద, జనముల మీద నీకు నేను అధికారం ఇచ్చి ఉన్నాను. నువ్వు వెళ్ళు, నా మాటలు ప్రకటించమంటున్నాడు. బాలుడునని మాట మాత్రం నువ్వు అనొద్దు అంటున్నాడు దేవుడు ఇర్మియాతో. మరి ఇటు మాటలను బట్టి మనం ప్రార్థన చేసుకున్నామా? కళ్ళు మూసుకోండి. స్తోత్రములు ప్రభువా, ఈ మాటలు వింటున్న బిడ్డలను, చూస్తున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించి మమ్మల్ని అందరినీ నీ రాకడికి ఆయుధపరచమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.